చింటూ మరియు అతని అద్భుతమైన తొండం. ఒక అందమైన అడవిలో చింటూ అనే ఒక బుజ్జి ఏనుగు ఉండేది. చింటూకి తన పొడవైన తొండమంటే అస్సలు నచ్చేది కాదు. నా తొండం చాలా పొడవుగా ఉంది, ఇది ఎందుకు పనికిరాదు అని చింటూ ఎప్పుడూ బాధపడుతుండేవాడు. చింటూ తన తొండాన్ని చెట్ల ఆకులు వెనుక దాచుకోవడానికి ప్రయత్నించేవాడు. తన స్నేహితులతో ఆడుకునేటప్పుడు కూడా ఆ తొండం అడ్డు వస్తోందని చింటూ అనుకునేవాడు. తను మిగతా జంతువులలాగా ఎందుకులేనో అని చింటూ మదనపడేవాడు. ఒకరోజు అడవిలో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. ఒక పెద్ద చెట్టుమీద ఉన్న చిలుకగూడు ప్రమాదంలో పడింది. గూడులో ఉన్న బుజ్జి చిలుకలు భయంతో అరిచాయి. తల్లి చిలుకమిట్టు, కాపాడండి, ఎవరైనా నా గూడును కాపాడండి అని గట్టిగా అరిచింది. అది చూసిన చింటూ వెంటనే చెరువు దగ్గరకు వెళ్లాడు. తన పొడవైన తొండంతో నిండా నీటిని నింపుకున్నాడు. వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి ఆ పొడవైన తొండంతో మంటలమీద నీటిని జల్లాడు. చింటూ తన తొండాన్ని పైకి చాపి గూడుమీద కూడా నీటిని చిలకరించాడు. చింటూ మంటలను ఆర్పేసి చిలుక గూడుని కాపాడాడు. మిట్టు మరియు అడవిలోని జంతువులన్నీ చింటూని మెచ్చుకున్నాయి. నీ పొడవైన తొండమే ఈ రోజు మమ్మల్ని కాపాడింది అని మిట్టు అంది. చింటూకి తన తొండం మీద గర్వం కలిగింది. అప్పటినుండి చింటూ చాలా సంతోషం.